అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా. మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినకూడదు. ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించైనా అనుండొచ్చు, అది ఆయన వ్యక్తిగత విషయం, ఆయనకి ఎవరి మీదైనా కోపం ఉండొచ్చు. కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది, వాళ్ళు మేము సినిమా చూడం అంటున్నారు. సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు, అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేడు. ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా. ఇది ఖచ్చితంగా తప్పే, అది ఎవరు మాట్లాడినా తప్పే. సినిమా వేదికలపైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. అండ్ ఇటు శ్రీరెడ్డి కానీ లేకపోతే ఇటు శ్యామల గారు కానీ వాళ్ళు కూడా మీ మీద చాలా కామెంట్స్ చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అంటే శ్యామల గారిని పక్కన పెట్టేస్తే శ్రీరెడ్డి గారు అయితే ఇక బూతులే. సో రీసెంట్గా కూడా విన్నాం అరెస్ట్ చేసే ఇది కూడా జరుగుతుందని చెప్పేసి. సో ఏంటి ఏమంటారు, అలాంటి వాళ్ళకి జైలే కరెక్ట్? ఇప్పుడు మనం మగాళ్ళ గురించి అంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు అండి, వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడి ఎందుకు వచ్చింది ఇవన్నీ అని చెప్పి. ఒకసారి రాజమండ్రిలో ఫ్లైట్లో మేము వెళ్తున్నాం, రాజమండ్రిలో ఆమె కూడా ఫ్లైట్ ఎక్కింది. నమస్కారం పృథ్వీ గారు బాగున్నారండి, బాగున్నారు అంతే. శ్రీరెడ్డి గారు అంతే. ఓ సినిమాలో అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈవిడ మాట్లాడిందంటే శ్యామల గారు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక గుంట నక్క, ఒక ఇది ముసలి నక్క, అది ఇది అని అనటం తప్పు. అది ఆవిడేదో వ్యంగ్యంగా ఏదో మాట్లాడి మళ్ళీ మనం వచ్చేస్తున్నాం అనుకునే ధీమాలో ఉందేమో. కానీ ఆవిడే అసలు ఎప్పుడు పాలిటిక్స్లో కానీ ఎక్కడ ఉద్యమాల్లో పాల్గొనడం కానీ ఏమీ లేవు. ఏదో వచ్చారు, ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు, అక్కడి వరకు నువ్వు మామూలుగా ఉంటే పోయేది. మరి అవాకు జవాకులు మాట్లాడితే ప్రజలే చెప్తారు దానికి పరిష్కారం, ఇండస్ట్రీ చెప్పుద్ది. కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అనిపించేలా ఏమైనా చెప్పగలరా? అయ్య బాబోయ్, అడిగి ఏదైనా అది ఏదో అంటారు చూసారా, లోపల ఒకటి పెట్టుకుని పైకి నవ్వుతూ ఇలా ధనాలు పెట్టేవాడిని ఎప్పుడు నమ్మకూడదండి. ఓపెన్గా మాట్లాడేసే వాడి దగ్గర ఏమి ఉండదు. పేద ప్రజలకి నేను ప్రాణమైనా ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. ఆఖరి స్పీచ్ అప్పుడు నేను కూడా వారాహి రథం మీద ఉన్నా పవన్ కళ్యాణ్ గారితో పాటు. రాష్ట్ర ఎన్నికల ఆఖరి స్పీచ్ అది. నేను ఇన్ని చెప్తున్నాను, ఓటు అనేది మీ చేతిలో ఉంది, మార్పు అనేది మీ చేతిలో ఉంది. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను పోరాడుతున్నాను ఎన్నికల్లో. మీరు కూడా మీ ప్రాణాలని పణంగా పెట్టి మీరు ముందుకు వచ్చిన రోజునే మార్పు వస్తుంది. అది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది, అది బ్రహ్మాండంగా అయింది. తర్వాత ఆయనకి అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ప్రజల యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పీపుల్స్ లీడర్ ఠాగూర్లో ఉంటారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరంటే చిరంజీవి గారు దాంట్లో. అలాగే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి అంశ, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంటు, ఇది ఆరోగ్యశ్రీ, దానివల్ల లక్షల కోట్లు అక్కడ చేసి డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, డంప్ చేశారు 200 కోట్లు పిఠాపురంలో. కానీ ఈ రోజున 70,000 మెజార్టీతో అక్కడ ఆయన గెలవడం జరిగింది. ఈ ఎన్ని చేసినా కూడా ప్రజల హృదయం దోచుకున్నవాడే నాయకుడు. ఎన్ని రకాల స్కీములు వేసి ఎన్ని రకాలుగా వచ్చినా ఎవడో నిలబడ్డు. ఇంక అయిపోయింది, 1 టర్మ్ సీఎం ఎండ్ చాప్టర్. సార్ ఈ ఎలక్షన్స్లో సార్ చాలా వాడి వేడి కొన్ని బాగా ఇది జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రోజా గారు అండ్ పిఠాపురంలో కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉమ్మడి దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక పదం వాడారు, వాళ్ళంతా చిన్న ప్రాణాలు, తర్వాత మళ్ళీ అవకాశాలు రావేమో, మెగా ఫ్యామిలీకి ఎదురెళ్తే తొక్కే అన్న టైప్లో ఆవిడ కామెంట్లు చేశారు. మీరు వినే ఉంటారు. దానికి కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రీకౌంటర్ ఇచ్చారు అండ్ ఆర్పి గారు కూడా ఎలా ఫైర్ అయ్యారో మీకు తెలుసు. సో అంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న
అలాంటి ఆవిడ అలాంటి పదజాలం యూజ్ చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రీసెంట్గా కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరో 2-3 పెద్దవాళ్ళు వచ్చి అలా ఫోటో దిగుతుంటే ఆవిడ కొంచెం ఇలా దూరంగా ఉండు అని చెప్పేసి ఒక సైగ చేస్తారు. సో అంతకు ముందు కూడా దగ్గరికి రండి మేమేం ST/SC కాదు అన్నట్టు కూడా కామెంట్లు చేస్తారు. సో మీరేం చెప్తారు సార్? అంటే నీకు మళ్ళీ పునర్జన్మ జబర్దస్త్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాబా అంటే అలా పడేశాడు జబర్దస్త్. అక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ హైపరాది కానీ, గెటప్ సీను కానీ, సుధీర్ కానీ, వీళ్ళందరూ కిరాక్ ఆర్పి కానీ, వీళ్ళందరూ ఆర్టిస్టులు. వీళ్ళంతా చిన్న ప్రాణాలు అంటే నీలాగా దోచుకోలేదుగా. వాళ్ళు జబర్దస్త్లో వచ్చిన దాంట్లోనే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీలతోటి హాయిగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉడతా భక్తి కింద వాళ్ళు వచ్చి ప్రచారం చేయడం వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు. వాళ్ళకి పార్టీ ఏమి డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళ డబ్బులతోటి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచో అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళు డొనేట్ చేసుకుని వాళ్ళు వచ్చి 10-15 మందికి బృందాలుగా విడిపోయి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. వీళ్ళంతా చిన్న ప్రాణాలని తేలిగ్గా చూడటం. నీకు నాకు నాగబాబు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఇక అక్కడి నుంచి మనం ఎన్నికల్లో మాట్లాడుకున్నాం, మాటల యుద్ధాలు అయిపోయినాయి. ఇంక మనం అభివృద్ధి వైపు, అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాష్ట్రంలో ఎలా ఉంది, ముందుకు వెళ్దాం. ఈ కామెంట్లు కూడా మనం ఎవరు మాట్లాడకూడదు అని అన్నారు. మీరు అడిగారు కాబట్టి లాస్ట్ చెప్తున్నాం. అడ్డగాడిదిలా ఉన్నాం, గాడిదికి వచ్చినట్టు నీకు 55 వచ్చినాయి, ఇలాంటి మాటలు. అసెంబ్లీ గేట్ తాగలేము, నెక్స్ట్ అది జగనన్న ముంజేతి మీద వెంటుకు కూడా పీకలేము, నోటికి ఏదో వస్తే అది మాట్లాడారు. సో వాళ్ళకి తెలియలే రేపు అనేది ఒకటి ఉంటుందండి. ఈ రోజున నేను మాట్లాడినా రేపు అనేది ఒకటి ఉండాలి. అక్కడ కర్మ సిద్ధాంతం నమ్ముతాను నేను. అది ఇక్కడే చూపిస్తుంది, ఎక్కడికే వేరేది ఉండదు. ఆయన చేసుకున్నాడు కాబట్టి 11లోకి వచ్చాడు. రేపొద్దున్న 1, 2 అలా ఉంటుందండి. ఇంకా చరిత్ర అక్కడికి అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎంత చేసినా కూడా రాదు. ఈమె కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా ఏది పడితే అది మాట్లాడేసింది. ఇంకా దాన్ని భగవంతుడే కాపాడాలి. ఏమైపోయారు సార్ అంటే కొంతమంది ఎలక్షన్స్కి ముందు లేకపోతే 2019 ఎలక్షన్స్ తర్వాత అండ్ కళ్యాణ్ గారి మీద, మెగా ఫ్యామిలీ మీద చాలామంది కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టు నేను జస్ట్ పార్టీ వరకు, సిద్ధాంతాల వరకే మాట్లాడాను, పోసాని కృష్ణమురళి గారి లాగా బూతులు మాట్లాడలేదు అని అన్నారు. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? ఆయన గురించి అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదండి. పోనీ ఏదైనా చెప్దామన్నా పోనీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మళ్ళీ కలవలేదా సార్? అసలు నేను ఎప్పుడు కలవలేదు. వచ్చిన తర్వాత ఎప్పుడు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు అగైనెస్ట్ ఆయనే. పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు నన్ను మాట్లాడింది ఆయనే. ఎందుకు పృథ్వీ గారు అంటే? ఎందుకంటే ఓర్వలేని తనం అండి, ఓర్వలేని తనం, ఇష్టం లేదా? ఓర్వలేని తనం అండి, అంతే. ఇంకా అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇంకా ఆయన మంచి కోసం నేను ఆయన అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్లో వేసేదాకా నేను 2-3 సార్లు వెళ్ళాను. అంతవరకు అండి. హలో అంటే హలో అంటాం అంతవరకే. అసలు ఆ హలో అనేది 2 ఏళ్ళ నుంచి కూడా లేదు. మామూలుగా ఈ ఇండస్ట్రీ నుంచి ఏమన్నా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా సార్ మీకు?